ఫస్ట్ చౌడు భూమి అండి, దాన్ని మైండ్లో పెట్టుకుని నా పొలం చూడండి. అవును. ఆయన ఎన్నో ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేశారు. అవును. దాంతో కంపేర్ చేసినప్పుడు భూమిని చూసి దీని చూస్తే ఇది ఎలా ఉంది, పర్వాలేదు కదా. పర్వాలేదు, బాగుంది. దీంట్లో మళ్ళీ మార్చిలో మిమ్మల్ని వీడియోకి పిలుస్తా. 6 టన్నులు నేను తీయకపోతే నేను ఈ మూమెంట్ని వదిలిపెట్టేసి రైతులకు క్షమాపణ కోరుకుంటా. మేము చేసే సిద్ధాంతం తప్పు, మీ పద్ధతులు మీరు చేసుకోండి అని ఉద్యమం నుంచి నేను బయటకు వచ్చేస్తాను. ఈ ఫీల్డ్ నుంచి ఇంకా వ్యవసాయం గురించి, నల్ల రేగడి చౌడు నీళ్ళ నుంచి అసలు వ్యవసాయం గురించే మాట్లాడు. నాకు దీంట్లో 6 టన్నులకి ఒక్క గ్రాము తగ్గినా నేను ఈ మూమెంట్ నుంచే బయటకు వచ్చేస్తాను. క్షమాపణ కోరుకుంటా అందరినీ, నేను చేసింది తప్పు, మోసం అని అంత ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. కానీ ఇంత బలంగా చెప్తున్నారు అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తున్నారు మీద ఇంత ఇదిగా చెప్తున్నారు కదా, రైతులు నమ్మొచ్చు అంటారా? అంతే కదా. రేపు డిసెంబర్ 15 నుంచి జనవరి 15కి 3000 మందికి నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఇంతగా తీసుకొచ్చి చూపించడం ఎప్పుడు చేయలే. దీనికి చిన్నజీఆర్ స్వామివారు వస్తున్నారు మొదటి రోజునే. పాలేకర్ గారు 5 రోజులు టైం ఇచ్చారు ఈ కార్యక్రమానికి. తర్వాత సబర్మతి గారు వస్తున్నారు ఒరిస్సా నుంచి, అనుపమ్ పాల్ గారు వస్తున్నారు వెస్ట్ బెంగాల్ నుంచి, కేరళ నుంచి ఈయన వస్తున్నారు ఎస్కే బాబు గారు, ఒట్టివేరు గురించి ఇంకా చూపించాల. సుభాష్ బాటే గారిని పిలుస్తున్నారు మధ్యప్రదేశ్ నుంచి, రమేష్ భాయ్ని పిలుస్తున్నారు గుజరాత్ నుంచి. వీళ్ళందరూ మహామహనీయులు. వీళ్ళందరికీ ఎందుకు చూపించాలంటే వాళ్ళ ప్రాంతాల్లో ఈ సిద్ధాంతాన్ని నమ్మి చేయటానికి వాళ్ళు ఒక మాట చెప్తే ప్రభావితం చాలామంది ఉన్నారు.